ఈ స్థలాన్ని ఒక మంచి కార్యక్రమానికి ఇవ్వాలనే తలంపుతో స్వామీజీ అనుకున్నారు, గౌతమ స్వామి అనుకున్నారే వారు గమనించి ఇంత మంచి అవకాశాన్ని కల్పించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సో మన ముస్లింలో కూడా మీరు పొందారు ముస్లింలు లాంటి వాళ్ళు అనేక మంది కనపడుతున్నారు. ఇప్పుడు ముస్లిం గారితో మాట్లాడితే వాళ్ళ సెక్రటరీ కొన్నూరులో ఉన్న కార్పొరేట్ సేవా సదన్ 300 మంది మహిళలు ఉన్న ఆ సంస్థ మాకు అది చూసిన తర్వాత వెంటనే 2 లక్షల రూపాయలు సరుకులు ఇక్కడికి 1 లక్ష రూపాయలు అంటే చూడాలి స్వయంగా చూస్తే కానీ ఇక్కడ పరిస్థితులు అర్థం. మనందరం ఈ రోజు నుంచి ఆ ప్రయత్నంలో ఉందాం. నేను మొదటి ఇక్కడికి వచ్చినప్పుడు గౌతమ స్వామి గారు అంత అంత ఆనందంగా స్వాగతిస్తారు. ఆయన మనసులో ఉన్న బయట ఏంటంటే ఈ ప్రత్యామ్నాయం ఉంది, మీరు మనకేం సహాయం చేయరు, కానీ చాలా మంది పేదలు దరిద్రులు నిర్భాగ్యులు వస్తుంటారు, వారికి మళ్ళీ మనం సేవ చేయలేమనేటువంటి భయం. కానీ దానికి భిన్నంగా గత 2 సంవత్సరాల నుంచి గమనిస్తే చాలా సేవా తత్పరత పెరిగింది, మానవతా తత్పరత పెరిగింది, సహాయం చేయడంలో ముందుకు వస్తా ఉంటారు. బాబురావు గారు ఆయన హైదరాబాద్ నీలోఫర్ హాస్పిటల్, చిన్నపిల్లల హాస్పిటల్, దాని ఎదురుగా నీలోఫర్ టీ స్టాల్. ఆ నీలోఫర్ టీ స్టాల్లో బాబురావు గారు మాత్రం వైశ్య, ఆదిలాబాద్ కదా, ఆయన సాధారణంగా కొన్ని రోజులుగా ఆ హోటల్ కొనుక్కున్నాడు ఆ టీ స్టాల్. ఆ టీ స్టాల్ 24 గంటలు రోజుకు 3 లక్షలు మిగిలింది, రోజుకి 3 లక్షలు మిగిలింది. ఆయన చూస్తూ ఉంటాడు ఇంత ఆదాయం అవసరం. ఆ పక్కనే రోజు 7,000 చనిపోదు, నీలో కూడా హాస్పిటల్ నుంచి 7,000 చనిపోతున్నారు. ఆ పక్కనే ఎన్ఎంజే క్యాన్సర్ హాస్పిటల్, ఆ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి కూడా 7,000 చనిపోతున్నారు. ఆ క్యాన్సర్ రోగంతో ప్రాబ్లం ఏంటంటే ఆ చివరిలాగా ఉన్న ఆస్తులంతా బాగుంటుంది, ఉన్న డబ్బులు బాగుంటుంది, చివరిలో చనిపోతాడు. ఆ చనిపోయిన సమయాన్ని వాళ్ళ ప్రోగ్రామాన్ని తీసుకెళ్ళాలంటే దానికి కూడా డబ్బులు చేసే పరిస్థితి చూసి ఆయన నిర్ణయం, నాకు వస్తున్న 3 లక్షల్లో 1,50,000 రూపాయలు ఈ 2 హాస్పిటల్ కోసం ఖర్చు పెట్టారు. నిర్ణయం తీసుకొని రోజు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 600 మంది దగ్గర నుండి వండించి దగ్గర నుండి వాళ్ళందరికీ వడ్డలు చేస్తున్నారు. ఓ రోజు దేవన్ రెడ్డి గారికి మనం సుప్రీంకోర్టు జడ్జిగా ఉంటాం, నాకు రావద్దు. ఆయన రిటైర్ అయిన తర్వాత ఒకసారి నాకు తెలిసి అట్లా నేను జడ్జిగా ఉన్నప్పుడు నాకు 2-3 లక్షలు ఎక్కువ రిటైర్ అయితే నాకు 34 లక్షలు ఆదాయం వస్తూ ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. దాన్ని నేను ఒక సంస్థ చూపిస్తానని చెప్పి తీసుకొచ్చాను. వాళ్ళు అక్కడ వంట చేస్తున్న పరిస్థితి, అక్కడ క్యూ లైన్లో ఉన్న పరిస్థితి, వాళ్ళు కొడుతున్న సంతృప్తి, ఆ బాధలు ఎన్ని చూశాడు. కార్మిక సేవా సదన్ కుమార్ గారు 2 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు మానవతా సభ్యులు అందరూ కళ్ళపండు నీళ్ళు పెట్టుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి సేవ చేసేవాళ్ళు నిజంగా వీళ్ళంతా దేవుళ్ళు అని చెప్పి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలకి మానవతా సంస్థ ద్వారా ఇక్కడ భోజనాలు పెట్టించడం కానివ్వండి, గ్రాసరీ ఇవ్వడం కానివ్వండి, వివిధ సేవలు అందించడం జరుగుతూ ఉంది. ఆ సమయంలో నేను సుమారుగా 1 సంవత్సరం క్రితం మరో దేవుళ్ళలాగా లక్ష్మణరెడ్డి గారు ఇక్కడ విజిట్ చేసినప్పుడు ఆయన స్పందించిన తీరు చాలా గొప్పది అనమాట. ఇమీడియట్గా ఇక్కడ బోర్డు వేయించి మోటార్ పెట్టించి వాటర్ ప్రాబ్లం లేకుండా సాల్వ్ చేశారు. ఆ తర్వాత వారి అబ్బాయి శర్వాణి వారిని ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు నిర్మిస్తే బాగుంటుందని చెప్పి మానవతా స్వచ్ఛత సంస్థ వారి ఆధ్వర్యంలో లక్ష్మణరెడ్డి గారు శర్వాణి ఆధ్వర్యంలో ఈ సంయుక్తంగా ఈ కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ వర్షాలు ఇలాంటి సమస్య రావడం కొద్దిగా మధ్యలో ఆగింది, త్వరలో పూర్తి చేస్తారని లక్ష్మణరెడ్డి గారు అక్కడ కట్టుకున్నారు. అది పూర్తయిన తర్వాత తప్పకుండా ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. మీరన్నట్టు అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ గారు కానివ్వండి, ఇక్కడ అందరి కోఆపరేషన్తో మనం
దీన్ని ఒక గుంటూరులో ఒక మంచి నందనవనంలాగా ఈ ప్లేస్ని మార్చి మానసిక వికలాంగులు ఆ మానసిక సమస్య నుంచి బయటపడి వాళ్ళంతా ఆనందంగా ఉండేలాగా మారుతుందని చెప్పి దానికి మనందరం కూడా కృషి చేద్దామని చెప్పి కోరుకుంటూ, ద్వేషాలతో, క్రూరత్వంతో, మానవత్వం లేని ఒక ప్రపంచముగా మారుతుంది. ఈ నీతిమంతులే ఈరోజు మనం ఎన్జిఓస్ రూపంలో కనిపిస్తున్నాం. కనబడే ప్రతి ఎన్జిఓ కూడా దోసుకోవాలనే ఉద్దేశంతో చాలా మంది సేవ చేయాలనే ఉద్దేశంతో ఎన్జిఓస్ కాదు. అటువంటి వారిని ఒక తాటి మీద తీసుకొచ్చి అసలు ఎన్జిఓ అంటే ఏమిటి, ఎన్జిఓ బాధ్యత ఏమిటి, ఎన్జిఓ కార్యం ఏమిటి అనేది చాలా మందికి అర్థం కాదు. ఉదాహరణకి ఏంటంటే, తల్లి బిడ్డకు చేయవలసినంత చేసినా కానీ అన్ని చేయలేదు. కొన్ని పనులు అమ్మమ్మ, నానమ్మ, చిన్నమ్మ, బాబాయ్ వీళ్ళు కూడా చేస్తూ ఉంటారు. మన ప్రభుత్వము అన్ని చేయలేని పరిస్థితిలో ఉన్నా కానీ ఎక్కడనైతే ప్రభుత్వం చేయలేదో అక్కడ సంస్థలు చేరి ఆ యొక్క లోటుని తీర్చడమే ఎన్జిఓ యొక్క బాధ్యత. ఇప్పుడు మన అల్లబక్షి గారు ఉన్నారు. పోలీస్ స్టేషన్ పోయి ఒకరు చెప్తారు, అయ్యా రోడ్డు పక్కన ఒక బండి పోయిందంటే పోలీస్ సిఐ కానీ ఎస్ఐ కానీ ఆ పోలీస్ స్టేషన్ వదిలేసి వచ్చి ఆ శవాన్ని తీసుకుపోయి అంతిమ క్రియలు చేయవలసిన పరిస్థితి. ఎందుకంటే వారికి ఉన్న పనులు చాలా ఉన్నాయి. అదే క్రైమ్ సీన్ కాదు. అక్కడ ఆ పని ఎవరు చేయాలి? మున్సిపాలిటీ వాళ్ళు చేయాలా? మున్సిపాలిటీ వాళ్ళకు తిరుమంత వాళ్ళు వేసిన చట్టాన్ని ఎక్కడనే సరిపోతుంది. ఇంకా ఎవరు చేయాలి? నువ్వు చేయాలా, నేను చేయాలా? లేదు, నా పని ఉందని నువ్వు వెళ్ళిపోతావు, నా పని ఉందని నేను వెళ్ళిపోతాను. అది చూసి కూడా ఏమి చెయ్యలేకుండా నేను ఉండలేను, నేను ఏదైనా చెయ్యాలి అని కంకణము కట్టుకున్న వాళ్ళే ఎన్జిఓలుగా మారుతారు. ఈ ఎన్జిఓలు వాళ్ళ దగ్గర డబ్బులు లేకున్నా, వసతులు లేకున్నా, చేయడానికి మనుషులు లేకున్నా చెయ్యాలని ఒక ఆత్మ వారిని నడిపిస్తుంది. ఒక ఆత్మ ధైర్యం వారి వెనుక ఉంది. కాబట్టి వాళ్ళు ఎవరు లేకున్నా, డబ్బులు లేకున్నా చేయగలనుకుంటారు. అల్లా బక్షికి వ్యాన్ లేదు, ఫ్రీ అంబులెన్స్ సర్వీస్ పెట్టాలని ఉన్నది కానీ లేదు. కొన్ని సందర్భంలో నేను ఫోన్ చేస్తే ఆయన తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చి అల్లా బక్షి ఈ బండి మన బండి కాదు లేదంటే, సార్ ఈ బండి మనది కాదు, మన బండి అయిపోయింది, నేను కిరాయికి తెచ్చుకున్నాను అంటే ఆయన చేయాలని సేవ దృక్పథం ఉంది కాబట్టి ఆయన దగ్గర లేకున్నా కానీ దానికి ఒక కిరాయి ఆయన కర్తవ్యంగా ఆయన బాధ్యతగా చేస్తున్నాడు. అయితే ఆ బాధ్యత ఆయన ఒక్కైనాక ఉందా? మనందరికీ లేదా? మనందరూ ఉంటే మనం ఏం చేస్తున్నాము? మనం ఆత్మచేత నడిపింపబడుతున్నామా లేకపోతే శరీరం చే నడిపింపబడుతున్నామా? ఈ రోజు నుంచి ఎవరైనా అయ్యా నీవేమిటి, ఎవరైనా కాదు, మనమే ప్రశ్నించుకోవాలి. నేను ఏమిటి అన్నప్పుడు నేను ఒక మనిషిని, నాకు ఒక శరీరం ఉంది, ఆ శరీరంలో ఆత్మ ఉంది అని అనుకోకుండా నాకు ఒక ఆత్మ ఉంది, ఈ ఆత్మకు ఒక శరీరం ఉంది. ఈ ఆత్మ తోటి వారు బాధపడుతుంటే, కష్టంలో ఉంటే చూసి ఉండలేదు. ఒకసారి అల్లబక్షి గారు ఒక పేషెంట్ ని తీసుకొచ్చారు. ఆవిడ 70 సంవత్సరాల వృద్ధురాలు. ఆ పేషెంట్ ని ఎస్ఐ గారు పొన్నుల ఆశ్రమానికి పంపిస్తున్నప్పుడు ఆ పేషెంట్ ని చూసి ఎస్ఐ గారి కంటి తలపడి పెట్టారు, కన్నీరు పెట్టారు. ఆవిడకు సిగరెట్లతో కాల్చారు.
రోడ్ల మీద కుర్రోడు తాగి ఆవిడ సిగరెట్లతో కాల్చారు 70 ఏళ్ళ ముసలారు. మనం ఇప్పుడు కూర్చొని వింటున్నాము, తర్వాత బయటికి వెళ్ళగానే మర్చిపోతాం. కానీ ఇటువంటి మనకు జరగకుండా జరిగే సంఘటనలు ఇంకో ఎన్నో ఉన్నాయి. వాటి గురించనే ఆలోచించేది ఎవరు, చేసేది ఎవరు?